అంటే ఏంటి అని అడిగా. రాజకీయంలోకి వెళ్తే మీరు ఇలాంటివి ఏమైనా పాలసీస్ కొంచెం జనరల్‌గా వీళ్ళకి హెల్ప్ లేదండి. ఏ గవర్నమెంట్ కూడా చేయడం లేదు. ఐ డోంట్ నో పీపుల్ ఏ గవర్నమెంట్ వచ్చినా నేను చూసాను. లైక్ ఏమంటారండి, ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు, ఫ్రీ మెడికల్ అంటారు. కానీ ఎందుకు ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి పిల్లలకి ఒక ఇన్‌స్టిట్యూషన్ ఎందుకు పెట్టడం లేదు? సీ వరల్డ్‌లో వేర్ ఇస్ ద బెస్ట్ ఇన్‌స్టిట్యూషన్ అని తెలిసినప్పుడు ఐ కేమ్ టు నో ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లాండ్, ఇన్ లండన్. నేను అక్కడికి వెళ్ళా. నేను అక్కడికి వెళ్ళి ఎలా అలాగా 100 ఏకర్స్‌లో ల్యాండ్‌లో మీరు నమ్మరు. ఎలా అంటే నాకు అది చూసిన తర్వాత అరే! నేను రీహాబిలిటేషన్ అయితే బాగుండేమో అనిపించింది. యూ వోంట్ బిలీవ్ అండి. ఎంటర్ అయిన తర్వాత అసలు ఎటువంటి రీహాబిలిటేషన్ కిడ్ కూడా విల్ బికమ్ అలర్ట్ అండ్ వెరీ అంత అలాంటి చూసి ఏం చేశాను, ఓకే నేను ఎందుకు ఇది స్టార్ట్ చేయకూడదు హైదరాబాద్లో అని చెప్పి వీళ్ళు కూడా అలా అనేటప్పటికీ నేనేమనుకున్నాను, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నన్ను ఎవరో అంటారు కదా 5 ఏకర్స్ ఇస్తారంట, మీరు 5 ఏకర్స్ అక్కడ 100 అంటే అది అది ఇంగ్లాండ్ లండన్, అది ఇక్కడ మీరు 5 ఏకర్స్ మీరు అప్లై చేయొచ్చు తీసుకుని నేను ఆల్రెడీ మాట్లాడుకొని వచ్చాను. ఆ ఫార్మేట్ తీసుకొని వచ్చి వాళ్ళే సెట్ చేసిస్తారు మనకి. సెట్ చేసి లైక్ నేను చాలా హోంవర్క్ చేశాను. సెట్ చేసి దాన్ని అది ఒక అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్ బికాజ్ ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ చేస్తే ఐ వాంట్ టు డూ దిస్. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ లాట్. మీకు ఒక చిన్న ఒక ఇది మాత్రం చెప్తాను. ఆ ఫార్మేట్ నా దగ్గర ఉంది. అది కనుక నేను ఏ గవర్నమెంట్ అయినా నాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ దట్ ఈస్ మై లైఫ్ అంబిషన్. మదర్ తెరిసా గారు కలకటాలో ఎలా చేశారో అలాగా డెఫినెట్లీ నా జీవితాంతం నా పేరు మాత్రం ఉంటుంది. అది నేను గొప్పగా నేను చెప్పగలను. ఆ ఉద్దేశంతోనే నేను రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి కలిశాను. ఫార్మేట్ ఇచ్చాను నేను. అంటే ఫార్మేట్ కాదు, లైక్ నేను పలానాది చెయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పి నేను ఆఫీస్లో ఇచ్చాను. అది నాకు తెలీదు, ఈ రాజకీయాలు నాకు తెలీదు, న్యూస్ ఛానల్స్ కూడా నాకు ఎప్పుడు నేను చూడను, నాకు తెలీదు, న్యూస్ ఛానల్స్ గురించి కూడా తెలీదు. నేను అరకులో షూటింగ్లో ఉన్నాను, ఈ షూటింగ్లో ఉన్నాను. ఫోన్లు పనిచేయవు అక్కడ, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ పనిచేస్తుందంట, ఎయిర్టెల్ పనిచేయదు. నాది ఎయిర్టెల్ అనమాట. షూటింగ్ మాకు రైల్వే ట్రాక్లో షూటింగ్ జరుగుతుంది. అయిపోయిన తర్వాత రూమ్కి వస్తే అందరూ అప్పుడు నా ఫోన్ పని చేయడం మొదలుపెట్టింది. చూస్తే ఎంతమంది ట్రై చేస్తున్నారు. ఏంటి అని అంటే టీవీ ఉంటే చూడు అని. ఏం టీవీ అని చూస్తే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కవిత అని వస్తుంది. నేనన్నాను తీర్థం ఏంటండి అని అడిగాను. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కవిత అని వస్తుంది. ఏంటి తీర్థం పుచ్చుకోవడం ఏంటి అని ఎవరో పక్కన ఉన్న వాళ్ళని అడిగితే రుద్రరాజు గారు కాల్ చేశారు. కాల్ చేసి అమ్మ కంగ్రాచులేషన్స్ అమ్మ, మేము చాలా హ్యాపీగా ఉన్నాము మీరు మా పార్టీలో చేరినందుకు అంటే అన్నాను, నాతోనే మాట్లాడుతున్నారా అండి, నేను కవిత మాట్లాడుతున్నానండి, ఆర్టిస్ట్ అండి, సీనియర్ యాక్ట్రెస్. అమ్మా మీతోనేనమ్మా, ఇప్పుడే చూస్తాం న్యూస్లో. నాకేమీ తెలియదండి, నేనేమో ఇక్కడ అరకలో షూటింగ్లో ఉన్నా. అలాగమ్మా వచ్చిన వెంటనే కొంచెం కాల్ చేయమ్మా అన్నారు. నాకు ఈ లోపల తల తిరిగిపోయాయి కాల్స్. దెన్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. ఏంటి కవిత గారు, మీరు రామారావు గారి బిడ్డ అయి ఉండి మీరు కాంగ్రెస్లో చేరారంట అని అడిగారు. అయ్యా మీ అందరికీ దండం పెడతాను,
మీరందరూ ఏం మాట్లాడుతున్నారో నాకు తెలీదు. నేను అరకులో షూటింగ్ చేసుకుంటున్నాను. ఏదో తీర్థం అంట, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నానంట, టీవీలో వస్తుంది అని అన్నాను. లేదు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి కలిసారా లేదా అన్నాడు. కలిసానండి, నేను ఎన్జిఓ కోసం వెళ్ళి మాట్లాడాను అంటే, లేదు లేదు మీరు అసలు ముందు హైదరాబాద్ అర్జెంటుగా బయలుదేరండి, చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడాలన్నారు. సరే అని చెప్పి ఇంక షెడ్యూల్ అయిపోయిన తర్వాత వస్తే వచ్చే ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్ ఐ వాజ్ గెటింగ్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. ఇంకా మంబాటి గారు ఇంకా కొంతమంది పెద్దలు అందరూ ఫోన్ చేస్తుంటే నేను అన్నాను, ఎందుకండి బాబు నన్ను రాజకీయాల్లోకి లాగుతున్నారు, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, నాకేం చేయాలో కూడా తెలీదు. MLA స్టాండ్ ఫర్ వాట్, ఫుల్ ఫామ్ చెప్పమంటే నాకు తెలీదు. సీఎం అంటే ఓకే, చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి, అది మాత్రం చెప్పగలను, అంతకుమించి నాకు ఏమీ తెలియదండి అన్న. ఇంటికి వచ్చిన కొంత పెద్ద మనుషులతో, లేదు లేదు మీరు రండి 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 అని. మీరు రామారావు గారు, నాకు రామారావు గారు సభ్యత్వం ఇచ్చారు 83, ఆయన స్వయాస్తాలతో సభ్యత్వం ఇచ్చారు. అప్పుడు చూడు, స్మాల్ బేబీ అనుకోండి, కిడ్ అనుకోండి. సో ఓకే, రామారావు గారు తెలుగుదేశం అంటే ఓకే 9 monthsలో ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్ కదండి. అప్పట్లో మీకు తెలుసు, తెలుగు వాళ్ళు తలెత్తుకొని నిలబడగలిగారంటే రామారావు గారని అందరికీ తెలుసు. సో మన తెలుగుదేశం పార్టీ. కానీ అక్కడికి వెళ్ళి నేను మా వారు వెళ్ళాము. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఏమ్మా రాజకీయాలు ఇంట్రెస్ట్ అన్నారు. సార్ ప్లీజ్ మీరు కూడా అలాగే మాట్లాడొద్దు బాబు గారు, నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, నాకు పాలిటిక్స్ తెలీదు, మీకు దండం పెడతాను, అందరూ వదిలేయండి అన్న. మా వారు కూడా అదే అన్నారు, లేదమ్మా మీరు రామారావు గారి అభిమానులని మా అందరికీ తెలుసు కదా, ఆయనకి తెలుసు కదా, ఇంకా మ్యారేజ్కి ఎంగేజ్మెంట్ అన్నిటికి కూడా మేము అటెండ్ చేసాము. సో మీకు రామారావు గారు అంటే అభిమానం అని మాకు తెలుసు, ఏమ్మా మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారా అని అడిగారు. అంటే సార్ అందరూ ఇలాగే అంటున్నారు, నేను ఏ పార్టీలో, నాకు రాజకీయాల్లో రావాలని ఇంట్రెస్ట్ లేదు, ఏం చేయాలనుకుంటున్నారు అన్నారు. చెప్పాను ఏమని, 2 పాయింట్స్ చెప్పాను నేను. ఆడపిల్లల్ని పుట్టుకతో చంపడము, పిల్లల్ని కడుపులోనే చంపడము, ఆడపిల్లల్ని భారీగా వచ్చిన తర్వాత చంపడము, లేదా పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉండడము, ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఇబ్బంది పడడము, ఇలాంటివన్నీ లేకుండా ఉండడం కోసం నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను. ఇంకొకటి, రీహెబిలిటేషన్ ఉన్న ఏ పిల్లలకైనా కంప్లీట్, అది బిర్లా కొడుకుకైనా అదే ట్రీట్మెంట్ ఉండాలి, మా వాచ్మెన్ వాళ్ళ బిడ్డ అయినా అదే ట్రీట్మెంట్ ఉండాలి. అలాంటి ఒక సొసైటీ నేను పెట్టాలి అని అనుకుంటున్నాను. దాని మీద గవర్నమెంట్ ద్వారా కూడా నేను హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాను. అందుకనే నేను రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి కలిశాను, ఆయనకి ఇచ్చాను అని అన్నాను. సరేనమ్మా, మీకు పాలిటిక్స్ నిజంగానే మంచి ప్లాట్ఫామ్ అవుతుంది, మీరు తెలుగుదేశం పార్టీ ద్వారా మీరు వర్క్ చేయండి, నేను మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి మిమ్మల్ని మినిస్టర్ని చేసి మీకు డెఫినెట్గా సముచిత స్థానం కల్పించి మీరు ఏ అంబిషన్తో ఉన్నారో ఆ అంబిషన్ ఫుల్ఫిల్ అయ్యేలాగా చేస్తాను అన్నారు. అంటే నేను అన్నాను, నాకు ఎమ్మెల్యే అంటే కూడా నాకు మీనింగ్ తెలియదండి, ఉన్నది చెప్పాలి, మీరు నేర్చుకుంటారమ్మా, మీరు చాలా తొందరగా చాలా ఫాస్ట్గా అన్నీ నేర్చుకుంటారు, ఆ నమ్మకం మాకు ఉంది అని అంటే, మా హస్బెండ్ కూడా మాట్లాడితే మా హస్బెండ్ అన్నారు, నో 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 డోంట్ ట్రీట్ హర్ లైక్, అంటే ఒక 100 మంది వెళ్తే దీన్ని కూడా ఒక 101 మనిషిలాగా వద్దు, అలాగైతే వద్దు, నాకు ఇష్టం లేదు, యాక్చువల్గా నాకు పాలిటిక్స్ తను రావడం ఇష్టం లేదు, తను చాలా సెన్సిటివ్, మీరు మైక్ పట్టుకొని వాళ్ళని తిట్టండి వీళ్ళని తిట్టండి అని అంటే అలాంటివన్నీ నాకు ఇష్టం లేదు అని చెప్పారు. ఎవరిని తిట్టవసరం లేదు, పార్టీకి వర్క్ చేస్తే చాలు అని చెప్పేసి అంటే, సో సీ టు దట్ యూ టేక్ కేర్ ఆఫ్ మై వైఫ్, నో డీరెస్పెక్ట్ఫుల్ టు హర్ అని చెప్పేసి అన్నారు. అని అంటే ఒక మంచి రోజు చూసి జాయిన్ అవ్వమంటే నేను ఒక మంచి రోజు చూసి జాయిన్ అయ్యాను. Day 1 నేను ఫస్ట్ అన్నీ నేర్చుకోవాలి,
మీకు ఇందాక చెప్పాను కదండి, ఒక పని తీసుకుంటే 100% ఐ విల్ బీ ఇన్. ఒప్పుకున్నాను, వచ్చాను, ఏదో ఒకటి చేయాలి. ఇంకా దాన్ని అప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది చాలా మెయిన్గా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిచ్ హౌసెస్ వాటర్ ప్రాబ్లం. గుడిసెల్లో ఉండేవాళ్ళు, బస్తీ వాళ్ళు, అక్కడంతా వాటర్ ప్రాబ్లం ఉంది. సో ఇదంతా నేను ఏమంటారు, దాన్ని సర్వే చేసి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తీసుకొని హోంవర్క్ చేసి, సో నేనేంటంటే అది 100% నేను కరెక్ట్గా చెయ్యాలి అని చెప్పి చాలా లైబ్రరీలో కూర్చొని హిస్టరీ తీసుకొని, సో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం ఏం చేసింది, లేదా ఇంకో పార్టీ వాళ్ళు ఏం చేశారు, అన్నీ కూడా సేకరించి ఇట్లా అంతా. ఎలా అంటే స్వప్న గారు మీకు తెలుసు, నేను చెప్పవలసిన లేదు, బికాస్ యూ బీన్ ఇన్ దిస్ మీడియా వెరీ లాంగ్ టైమ్. అవును. సో మీరు నా వర్క్ చూసుంటారు. నా వర్క్ ఎలా అంటే మార్నింగ్ 5:30కి లెగిస్తే 6 o'clockకి నేను ఛానల్స్కి న్యూస్ స్కామ్కి పొద్దున్న స్టార్ట్ చేస్తే ఇంటికి నేను 11 o'clock వచ్చేదాన్ని అండి. నా బ్యాగ్లోనే ఎక్కడ నేను ఎవరి దగ్గర కూడా ఒక కప్ ఆఫ్ కాఫీ కానీ మంచినీళ్ళు కానీ ఎవరి దగ్గర నేను తాగలేదు. ఐ స్పెండ్ మై ఓన్ మనీ. మధ్యలో ఎక్కడైనా దొరికితే ఇడ్లీలాగా ఇలాగంతా తిని, వాటర్ నేను తీసుకెళ్ళి, డ్రై ఫ్రూట్స్ నా బ్యాగ్లోనే పెట్టుకొని, ఫ్రూట్స్ నా బ్యాగ్లో పెట్టుకొని, జ్యూసెస్ పెట్టుకొని. అందరూ సిగ్గుపడతారు ఇప్పుడంతా ఏంటంటే, అందరూ ఫోన్ పట్టుకోవాలి, ఇలా ఇలా రావాలి. ఆ బ్యాగ్, ఇంత పెద్ద బ్యాగ్ తేవాలంటే ఏదో పల్లెటూరు నుంచి వచ్చినట్టు ఫీల్ అయిపోతారు. అలాగంతా ఏం లేదు, నేను అంత పని చేశాను. ఏమైంది, ఓకే నాకు ఎమ్మెల్యే సీట్ అన్నారు కదా, ఎక్కడిస్తారు అని అడిగాను నేను. అంటే నన్ను ట్రేస్ ఆఫ్ ఏమంటే నేను నాకు నా సర్కిల్లో కాన్ఫిడెన్స్ ఉన్న కొన్ని చెప్పాను. సో ఆయన మైండ్లో ఉన్నవి కొన్ని చెప్పారు. అటు ఇటు చేసి దెన్ మీకు తెలిసే ఈక్వేషన్స్లో అన్నీ మారుతూ ఉంటాయి. నాకు ఈ చెడు కూడా ఆడేసుకున్నారన్నమాట. ఉమ్మడి రాష్ట్రంలోని ఒక 100 నియోజకవర్గాల్లో చెప్పారు. లాస్ట్ అటు ఇటు తోసి వైజాగ్ సౌత్ అని చెప్పారు. ఓకే, నో ఇష్యూ అని వైజాగ్ సౌత్కి వెళ్ళి అక్కడ నేనంతా మొత్తం ఏమేం చేయాలి, ఎవరెవరిని కలవాలి, క్రిస్టియన్, ముస్లిమ్స్ అన్నీ ఉంటాయి కదండి, అన్నీ కార్యక్రమాలన్నీ చేశారు. కైండ్ ఆఫ్ ప్రచారం చేసుకున్నారు, క్యాంపెయినింగ్ చేసుకున్నారు. అంతా చేసుకున్నాను, ఇల్లు తీసుకున్నాను, ఆఫీస్ తీసుకున్నాను. ఏ ఎలక్షన్ ఇది? 2009 కాదండి. 9. రైట్. మొత్తం చేశారు. ఖర్చు చాలా పెట్టుకున్నాను. అప్పుడు నా సంపాదన ఏం లేదనుకోండి. మా వారు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ తర్వాత ఈ స్టార్టెడ్ డూయింగ్ రోడ్ మెయింటెనెన్స్ వర్క్ ఇన్ మదురై డిస్ట్రిక్ట్. సో ఆయన డబ్బులు చక్కగా ఏటీఎం కార్డు పెట్టుకొని ఇన్నోవా ఎంత ఖర్చు పెట్టుకుంటారు? అవుతుందండి 3+ అవుతుందండి. 3 కోట్లు ప్లస్ 350 పైనే ఉంటుంది. 3.5 కోట్లు ఉంటుంది. 3.5 కోట్లు మీరు ఖర్చు పెట్టారు వైజాగ్ సౌత్ అభ్యర్థి అని అనుకో. లేదు, టోటల్గా నేను నాకెవరు ఏమీ చేయలేదు కదండి. నాకేమి పార్టీ సైడ్ నుంచి కార్లు పంపించడాలు అట్లా ఏమో, అన్నీ నా ఓన్ మనీతోనే చాలా ట్రావెలింగ్ అంతా కూడా చేశాను. కానీ మోసం చేశారు తర్వాత? మోసం కంటే ఏదైనా పెద్ద వర్డ్ ఉంటే మాట్లాడచ్చేమో అని అనుకుంటున్నాను నేను. సో మోసం అని చాలా చిన్న వర్డ్ యూస్ చేస్తారు మీరు.